శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనపై సోషల్ మీడియా, కొన్ని మీడియా సంస్థల ద్వారా అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల పలాసలో జరిగిన బైక్ ప్రమాద ఘటనను పక్కదారి పట్టించేందుకే తన 20 నెలల క్రితం జరిగిన కారు ప్రమాదాన్ని తెరపైకి తెస్తున్నారని విమర్శించారు. అయితే ఎమ్మెల్యే ఆరోపణలపై వైసీపీ నేతల స్పందన ఎలా ఉంటుందో చూడాలి. వాస్తవాన్ని వాస్తవంగా, ఒక వాస్తవాన్ని అవాస్తవంగా క్రియేట్ చేస్తూ మసిపూసి నేరడికాయని మారడికాయగా మారుస్తున్న గొడ్డల పార్టీ, వైసీపీ పార్టీ చేస్తున్న అభియోగాలకి ఈరోజు మీ ముందుకు రావడం అనేది జరిగింది. వాస్తవాలు వేరు, అవాస్తవాలు వేరు. ఎప్పుడో 20 నెలల కిందట జరిగిన యాక్సిడెంట్ని తీసుకొని ఈరోజు ఈ మధ్యన పలాసలో జరిగిన సిదిరి అప్పలరాజు గారు కుమారుడు ఒక బైక్ యాక్సిడెంట్లో దానయ్య అనే వ్యక్తిని ఢీకొట్టి, నైట్ టైం ఢీకొట్టి, దాన్ని మార్పిన విధానాన్ని ప్రజాస్వామ్యం ప్రజలందరూ చూస్తున్నారు. ఎలా మార్చారంటే ఆయన ఢీకొట్టి, సిదిరి అప్పలరాజు కుమారుడు ఢీకొట్టి మార్చి మళ్ళీ ఏం చేశారనంటే ఆ ప్లేస్లో వేరొకరిని సబ్మిట్ చేసి కనీసము ఢీకొట్టిన తర్వాత కూడాను, కనీసం అట్లీస్ట్ ఏ విధంగా ఢీకొట్టిన తర్వాత కూడాను ఆ వ్యక్తిని, దానయ్య అనే వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్తామనే కనీసం జ్ఞానం కూడా లేకుండా, ఆయన ఒక డాక్టర్, మళ్ళీ అప్పలరాజు గారు తీసుకెళ్లకుండా రోడ్డు మీద విడిచిపెట్టి వెళ్ళిన వ్యక్తిత్వం అప్పలరాజు గారిది. అయితే నా కారు యాక్సిడెంట్ విషయంలో 2024 డిసెంబర్ 21వ తారీఖున మా అబ్బాయి మ్యారేజ్ కోసం కార్డులు పంపకానికి డ్రైవరు అండ్ వాళ్ళ అందరూ కలిసి వెళ్తుండగా కొరసవాడ దగ్గర, మా ఊరంటే పెద్దసీది, నా సొంత గ్రామం నుంచి పెద్దసీది నుంచి పాతపట్నం వెళ్తుండగా మధ్యలో 2-3 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది. వెళ్తుండగా కొరసవాడ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది అన్ఎక్స్పెక్టెడ్గా, దురదృష్టవశాత్తు. మధ్యాహ్నం 12 గంటలకి, అంటే 12 గంటలకు మా ఊర్లో బయలుదేరి వాళ్ళు వెళ్తుండగా ఈ యాక్సిడెంట్ అనేది జరగడం అనేది జరిగింది. అయితే యాక్సిడెంట్ జరిగిన ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఎలా వచ్చారు, ఏమయ్యారనే విషయం తెలుసుకోకుండా తప్పుడు అభియోగాలు పెట్టడం అనేది జరుగుతుంది. మన్యం జిల్లా దగ్గర నుంచి డిసెంబర్ 23వ తారీఖున వాళ్ళ తల కుటుంబ సభ్యులు ఎవరో పాతపట్నంలో చనిపోతే నైట్ టైం వాళ్ళు ఆటోలో రావడం అనేది జరిగింది. వాళ్ళ డెడ్ బాడీ దహన కార్యక్రమాలు జరిగిన తర్వాత మన్యం జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ ప్రయాణం మేము డిసెంబర్ 24వ తారీఖు 12-1 గంట మధ్యన వాళ్ళు స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. అయితే ఈ కారు ఏదైతే మా అబ్బాయిను, ఎవరైతే డ్రైవర్, వీళ్ళందరూ పెళ్లి కార్డులు పంపిణీ కార్యక్రమంలో వెళ్తున్నారో ఆ కారు ఎదురవ్వడం వల్లేమో అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళు లెఫ్ట్ సైడ్ నుంచే వెళ్తున్నారు, వాళ్ళు వచ్చి రైట్ సైడ్ వచ్చి గుద్దారు వీళ్ళకి. యాక్సిడెంట్ జరిగింది. మధ్యాహ్నం 1 గంట ఇప్పుడు యాక్సిడెంట్ జరిగిన తర్వాత వెంటనే అక్కడ డ్రైవరు వెంటనే దిగి వాళ్ళకి అంబులెన్స్ 108కి మేమే ఫోన్ చేసాం. అంబులెన్స్ కూడా మాకు వెంటనే మా ఆఫీస్ అక్కడ ఎంత దూరం ఉండదు, 3 km డిస్టెన్స్లో ఉంటుంది. మా స్టాఫ్, మా పిఏలు అందరూ వచ్చి 108కి ఫోన్ చేసి ఇమీడియట్గా వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లడం అనేది జరిగింది. ఎక్కడికి? శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్కి. ఇది వాస్తవం, ఇది రిమ్స్ హాస్పిటల్ జరిగింది. అది నాకు తెలిసిన వెంటనే నేను కూడా ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి చెత్తగాతులకు పరామర్శించి డాక్టర్లని పిలిపించి ప్రాబ్లం అడిగి, ఏమి జరిగింది ఆ ప్రాబ్లం అడిగి అసలు దీన్ని రెట్టిఫై కోసం వాళ్ళ హెల్త్ సమాచారం కోసం నేను కనుక్కోవడం జరిగింది. అది జరిగిన తర్వాత వాస్తవంగా ప్రజలందరూ చూస్తున్నారు. మాది యాక్సిడెంట్ జరిగేది మాత్రం మధ్యాహ్నం 12-1 గంట మధ్యన జరిగితే, అక్కడేమో ఇక్కడ జరిగిన విషయాలన్నీ ప్రజలందరూ ఉన్నారు. ఊరు మధ్యలో కొరసవాడ దగ్గర జరిగింది. ప్రజలందరూ చూశారు ఎవరు యాక్సిడెంట్ చేశారనేది, ఎవరు తప్పు అనేది కూడా ప్రజలందరూ చూశారు. అంటే ఇన్వెస్టిగేషన్ కూడా జరిగింది. అది జరిగిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నేనే దగ్గరుండి వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత అడ్మిట్ చేసిన తర్వాత దానిలో ఒక ఆయనేమో భోగయ్య అనే వ్యక్తి ఏమో ఆయనకి హెల్త్ ప్రాబ్లం ఉంది, ఆయనకి ఆటో ప్రాబ్లం అయిందని చెప్తే డాక్టర్లా పిలిచి 5 ఉంటే ఆ ఆటోలో ఆ డాక్టర్ ఈయన కొద్ది సీరియస్గా ఉందంటే నేనే రిమ్స్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మెడికవర్ హాస్పిటల్కి, కార్పొరేట్ హాస్పిటల్కి మార్చడం అనేది జరిగింది. తప్పుడు అభియోగాలు చెప్తున్నారు అందరూ. అందుకోసమే ఈరోజు మీ మీడియా ముందుకు రావడం అనేది జరిగింది. కార్పొరేట్ హాస్పిటల్కి జరిగింది. నేను రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి చూసుకోండి, ఒకసారి